సో మాత్రం మొత్తం పండగ వాతావరణం ఇక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి భక్తుల సందడి అయితే మాత్రము ప్రతి ఘాట్ వద్ద అటు ప్రత్యేకంగా నిమజ్జన ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అటు గణేష్ నిమజ్జనానికి సంబంధించి అయితే మాత్రము వచ్చారు. చాలా ఉదయం నుంచి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? మేము చార్మినార్ నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది ఈసారి? ఈసారి చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ మేము ఇలాగనే వస్తాము, కానీ లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ చాలా బాగుంది. ఈ యొక్క ఇంత జనాలను చూస్తుంది అసలు ఇది హైదరాబాద్ అయినా లేకుంటే ముంబై లేకుంటే బెంగళూరు సిటీ అలాగే అనిపిస్తుంది మాకు ప్రజెంట్ అయితే. ఎవ్రీ ఇయర్ అయితే ఇంత జనాలు అయితే కనిపించారు ఎప్పుడు, కానీ ఈ ఇయర్ చాలా అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. కానీ పోలీస్ సిబ్బంది కానీ గవర్నమెంట్ సిబ్బంది చాలా సహకరిస్తుంది ప్రతి ఇయర్. కాకపోతే ఈ ఇయర్ ఏంటంటే అంటే ఇక్కడ ఇంత మంది యూత్ వచ్చారు కదా, గణేష్ నిమజ్జనం టైంలో ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత జనాలను చూస్తుంటే ఆ విఘ్నేశ్వరుని నిమజ్జనం చూస్తుంటే గంగమ్మ వాడికి 9 రోజులు పూజలను చేసుకొని 11వ రోజు గంగమ్మ వాడికి దగ్గర తీసుకొని వచ్చి ఆ యొక్క నిమజ్జనం చూస్తుంటే మనం చేసిన పూజలు కానీ ఈ యొక్క జనాలను కానీ చాలా సంతోషంగా ఉంది. మీ గోగల్స్ బాగున్నాయని ఎవరైనా చెప్పారా? అది చాలా మంది చూస్తారు కానీ ఎవరికి చేయలేదండి. తీసుకోండి, ఇచ్చేస్తాను, దాని ఏముంది. చూస్తున్నాం కదా, ఇక్కడైతే మాత్రం గాగుల్స్ పెట్టుకొని కూడా సందడి చేస్తున్నారు. అసలు నిజంగా ఇక్కడ డీజే పాటలతో అయితే మాత్రం దుమ్ము లేపుతున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం అసలు హైదరాబాద్ కి వచ్చినటువంటి మా కొలిక్ బిగ్ టీవీ ప్రతినిధి సాహిత్య ఉంది, ఒక్కసారి మాట్లాడేద్దామా? హలో, హాయ్, ఎలా అనిపిస్తుంది అసలుకి? హాయ్ సుజాత. ఫస్ట్లీ నేను విజయవాడలో రిపోర్టింగ్ చేసేటప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఓవర్ దేర్. అండ్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చి ఈ నిమజ్జనం కార్యక్రమాన్ని ఈ ప్రోగ్రామ్ని కవరేజ్ చేయాలి అని చెప్పినప్పుడు కూడా ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ అబౌట్ ఇట్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కవరేజింగ్ ద న్యూస్ హియర్. అండ్ జనాలు కూడా చాలామంది ఇక్కడికి రావడం, వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అనేది నేను నా కళ్ళారా చూశాను. ఎంతో సాహిత్య ఎందుకంటే హైదరాబాదు నిమజ్జనానికి పెట్టింది పేరు. ఎక్కడి నుంచో గణపతులు వస్తారు. ఆ ఖైరతాబాద్ గణేష్ గురించి ఎప్పుడైనా విన్నావా? ఖైరతాబాద్ వినాయకుడిని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలాసార్లు హైదరాబాద్ అంటే లైవ్లో టీవీస్లో ఓన్లీ ఆ విగ్రహాన్ని లైవ్లో చూడడం తప్పితే ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా నా కళ్ళతో నేను చూడలా. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం చూశాను. ఆ నిమజ్జనాన్ని కూడా చూశాను. ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ. నేను కూడా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే కూడా నేను ఒక మాక్ లైవ్ చేసినప్పుడు కూడా ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ దిస్. భక్తులందరినీ చూసినప్పుడు కానీ ఇక్కడ హడావిడిని చూసి నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ కల్చర్ కానీ ఈ పీపుల్ కానీ ఎంత ఓన్ చేసుకుంటారు అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళ ప్రాణం తెలంగాణ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంది. అది గుర్తుపెట్టుకోవచ్చు. ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఆంధ్రప్రదేశ్కే కాదు, అంటే అందరికి తెలుగు పీపుల్ ఎక్కడున్నా కానీ వినాయకుడు అని అనగానే గుర్తొచ్చేది తెలంగాణలో ఉన్న ఖైరతాబాద్ వినాయకుడు. కానీ బాలాపూర్ ఆల్రెడీ నువ్వు చెప్పు సుజాత, ఆల్రెడీ నువ్వు పొద్దు నుంచి బాలాపూర్లో వెళ్ళి మొత్తం లైవ్ అంతా కవరేజ్ చేసావు. ఎలా అనిపించింది అసలు? ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే చాలా ఎగ్జైట్మెంట్. బాలాపూర్ గణేష్ అనగానే ప్రతి ఏటా లడ్డు అనేది లక్షల్లో వెళ్తుంది. ఈసారి కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంది. సో ఆ లడ్డు 30,10,000 వరకు పలకడంతో అసలు అక్కడ ఒక సందడి వాతావరణం. ఆ వాతావరణాన్ని చూస్తుంటే అసలు నిజంగానే మనం స్వయాన డౌట్ వినాయకుడిని చూసి ఆగిపోయాడా లేదా? ఇంత అందాన్ని చూసి ఇంత బాగా రెడీ అయ్యా? చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ సాహిత్య. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం అక్కడ నాన్ స్టాప్ కవరేజ్ ఇస్తున్నాము. అసలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటే బిగ్ టీవీ ప్రత్యేకంగా అన్ని లైవ్స్ ఇవ్వడం ప్రతిదీ కవర్ చేస్తుంది. అటు బాలాపూర్ కావచ్చు, ఖైరతాబాద్ గణేష్ కావచ్చు. సో మినిట్ టు మినిట్ అప్డేట్ని ఇస్తున్నాము. అంటే అటు మన కెమెరామెన్స్ కావచ్చు, కెమెరా అసిస్టెంట్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, మనం ఎక్కడికంటే అక్కడ. ఎందుకంటే ఇంత రద్దీ అయినటువంటి ప్రాంతంలో డ్రైవర్స్ కూడా పాపం మన కోసం వాళ్ళు వెహికల్స్ తీసుకొచ్చి మన అటు బాలాపూర్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఈ గణేష్ కి కంప్లీట్ గా మనం నాన్ స్టాప్ అయితే మాత్రము అటు కవరేజ్ ఇచ్చాము. ఫైనల్లీ అయితే మాత్రం సో చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సంవత్సరం ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏరియా మొత్తం చూసుకున్నాం కదా. నువ్వు బాలాపూర్ కవరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చావు. ఇక్కడ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? అక్కడైతే మాత్రము లడ్డు వేలంపాట సమయంలో చాలా క్రౌడ్ ఉంది. కానీ ఇక్కడ కంపేర్ చేయలేము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని
చాలా ప్రాంతాల నుంచి అంటే జిల్లాల్లో నుంచి అన్ని జిల్లాల్లో నుంచి గణనాథుని నిమజ్జనం కోసం ఆ ట్యాంక్ బండ్ చుట్టూ అంటే ఒకప్పుడు ఇక్కడ గణనాథునికి సంబంధించి అంటే గణపతి సాగర్ అని చెప్పేసి అనేవాళ్ళు. సో ఇప్పుడు ఈ ట్యాంక్ బండికి సంబంధించి 4 వైపులా గణనాథులు వచ్చి గణేష్ సాగర్ అని చెప్పేసి మళ్ళీ అలా పిలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ క్రౌడ్ని అసలు చెప్పలేము, ఎందుకంటే నాన్ స్టాప్కి గణేషులు ఏ విధంగా వస్తున్నారో ఆ విధంగా అయితే మాత్రము పబ్లిక్ కూడా క్రౌడ్ సాయంత్రం అయ్యేసరికి చూసిన ఉదయం నుంచి కొంచెం ఎండగా కొంచెం క్లైమేట్ అనేది కొంచెం ఇబ్బంది అయింది. ఈ సాయంత్రం అవడం ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో అసలు పబ్లిక్ అయితే విపరీతంగా ఇక్కడికి వచ్చి దర్శించుకోవడము. సో పిల్లలే ఎక్కువగా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా చిన్న చిన్న గణనాథుల్ని తీసుకొచ్చి సో యా అసలుకి ఇంకా అంటే లైక్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే తెలంగాణలో డీజే పెట్టామంటే ఇక దుమ్ము దులపాల్సిందే, అసలు ఇక ఎక్కడ తగ్గేదే లేదంటాం. ఎంత తీర్మాన స్టెప్లు ఉంటాయంటే అంత తీర్మాన స్టెప్లు అయితే సాహితీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. పూరా మాస్ చెప్పొచ్చు. మన సుజాత మాట్లాడితేనే ఖచ్చితంగా ఇచ్చి పడేస్తుంది ఎవరికైనా, కానీ తగ్గేదేలే అంటూ కూడా ఇక్కడ మొత్తం అంతా కార్యక్రమం జరుగుతోంది అని చెప్పి సుజాత కూడా చెప్తోంది. అదేవిధంగా తెల్లవారుజామున 5 గంటల నుంచే కార్యక్రమం అంతా కూడా అప్పటి నుంచి కూడా బాల గణేశులందరినీ కూడా ఇక్కడ నలుమూలలో హైదరాబాద్ నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడికి నిమజ్జనానికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు సుజాత, ఇంకోవైపు నేను కూడా మొత్తం చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. సాయంత్రం అయ్యేసరికి ఇంకొంచెం ఎక్కువ క్రౌడ్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా సాయంకాలం పూట వినాయకుడిని తలుచుకుంటూ కూడా అందరూ గణేష్ నిమజ్జనం ఇప్పుడే కొత్తగా ఇంకో గణేష్ నిమజ్జనానికి అయితే రెడీ అయ్యారని చెప్పొచ్చు. చూడొచ్చు మనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని వేలాది వినాయకులను అయితే కనుక నిమజ్జనం చేయడం జరిగింది. భక్తులందరూ ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వస్తున్నారు. క్రెయిన్ల సహాయం ద్వారా అయితే ఇప్పటి వరకు నిమజ్జనాలు జరిగాయి. చాలా మంది యూత్ అయితే కనుక ఇక్కడికి వచ్చి డ్యాన్సుల్లో పార్టిసిపేట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి, విజయనగరం. దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం బొండపల్లి నుంచి వచ్చాము మేము. దిస్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హైదరాబాద్. నిమజ్జనం కోసం వచ్చారా? నిమజ్జనం కోసం వచ్చామండి ఇక్కడికి. యాక్చువల్లీ మేము ఇక్కడ టీసీఎస్లో వర్క్ చేస్తాం. బట్ ఇంత క్రౌడ్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మాకు. మళ్ళీ రావాలనిపిస్తుంది. మాకున్న అసలే మేము సాఫ్ట్వేర్ నేను 3 ఆ టైంలో వచ్చాను మేము. వి ఎంజాయ్డ్ ఎ లాట్. వి కమ్ విత్ 5 ఫ్రెండ్స్ బట్ అన్ఫార్చునేట్లీ దే మిస్ సమ్వేర్ ఎల్స్. మేము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం. రోజు ఆ పని చేసి మా స్ట్రెస్ ఫీలింగ్ ఇక్కడికి వచ్చాక చాలా ఫ్రీగా అనిపిస్తుంది మాకు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చి. సో మీడియా కూడా ఇలా కవర్ చేసి మాకు చాలా ఆనందాన్ని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో. బీటెక్ చదువుతాం. మేము మహారాష్ట్ర నుంచి వచ్చాము. మహారాష్ట్ర ప్రాపర్ ఉండేది మహారాష్ట్ర. ఇక్కడ బీటెక్ చేస్తున్నాము. మేము మార్నింగ్ వచ్చినాము, బాగా ఎంజాయ్ చేసాము. నేను మార్నింగ్ వచ్చిన యాక్చువల్లీ ఇప్పుడు కాకుండా అంటే బాగా క్రౌడ్ కోసం మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. చూడొచ్చు స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. స్టూడెంట్సే కాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా. వాళ్ళకి వీకెండ్ వచ్చిందంటే చాలు పండగ. అలాంటి పండగ వినాయక నిమజ్జనం రోజు వస్తే కనుక దాన్ని ఇంకొంచెం అంటే ఓన్లీ తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో త్రూఅవుట్ విజయవాడ ఉండొచ్చు, విజయనగరం, వైజాగ్ ఎక్కడైనా కానీ ప్రతి ఏరియా నుంచి కూడా జనాలు వస్తూ ఉన్నారు ఇక్కడికి నిమజ్జనం కోసం. స్పెషల్గా అయితే కనుక ఇక్కడికి వచ్చి నిమజ్జనం రోజు పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి.